జస్ట్ మిస్ భయ్యా, మేము కూడా టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఈ టీసీతో అయితే పెద్ద గొడవ అయితే పెట్టుకోవాలి. మ్యాటర్ ఏంటంటే ఎవడైనా సమ్మర్ హాలిడేస్ లో ఊరు వెళ్తారు. మేము సమ్మర్ హాలిడేస్ అయిపోయాక అయితే నేను నా ఫ్రెండ్స్ అయితే తిరుపతి అయితే వెళ్ళిపోయాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ బ్యూటిఫుల్ నేచర్ తో. అయితే ఇంట్లోకి వచ్చాను, మనకైతే టైం పాస్ అవ్వకపోతే లూడో అయితే ఆడిస్తాము. వీళ్ళందరూ ఏంటి ఇలా చూస్తున్నారు అయితే అనుకున్నారా? ఒక భయ్యకి అయితే పెద్ద టాస్క్ అయితే అయిపోయింది. టికెట్ తీసుకున్నాడు కానీ తను మర్చిపోయాడు, ఫోటో ఉంది. అలా కుదరదు, ఇక్కడ ఫైన్ అయితే వేస్తానని 1500 అయితే ఛార్జ్ చేశాడు టీసీ. అంతా మనకి ఎందుకు, మన సమోసా వచ్చింది, మనం తినకుండా ఉంటామా? తిని లోపల అయితే గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ఇప్పుడే కదా సమోసా నేను, మనకైతే ఆకలి వేస్తుంది గోదావరి బ్రిడ్జ్ మీద. చూద్దాం ఏమొస్తుందో ఏంటని. తీరా చూస్తే మాత్రం మంచి హెల్దీ ఫుడ్ అయితే వచ్చేసింది. మనం అయితే 3 ప్లేట్లు చెప్పేసాం. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం వర్త్ మామా, వర్త్. మా మాయిగడ్ ఎక్స్ప్రెషన్ మాత్రం వేరే లెవెల్, డబల్ మీనింగ్ గా అర్థం అవుతుంది భయ్య మనకి. మా సాయి మాయిగడ్ అయితే మాత్రం నన్ను చూసి ఏమే రావట్లేదు భయ్య అంటే, వస్తుంది భయ్య కంగారు ఏం పడకు చెప్పే లోపల విజయవాడ స్టేషన్ వచ్చింది. స్టేషన్ వచ్చింది అంటే ఫుడ్ గురించి వెతికితే మాత్రం మంచి ఫుడ్ అయితే దొరికింది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నా లైఫ్ లో ఇంత చెత్త నేను ఎప్పుడూ తినలేదు భయ్య. మా ఓడైతే 2 ప్లేట్ అయితే తీసుకున్నాడు, చపాతీ తీసుకున్నాడు. టేస్ట్ విషయానికి మాత్రం ఆడు చూడు ఎలా చూస్తున్నాడు. ఏంటి భయ్య డబ్బులు లేకపోతే ఇలా చేస్తాడు? ఈ ట్రాన్స్జెండర్ కూడా కాదు, తినొక ముసలోడు కానీ ట్రాన్స్జెండర్ కింద అయిపోయాడు. బయటకు వచ్చే వ్యూ చూస్తుంటే మాత్రం వర్త్ భయ్య, వర్త్. ఫైనల్లీ అయితే మనం తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. సీ ద నెక్స్ట్ వ్లాగ్.